అనంతపురం జిల్లా ఎస్పీ బి జగదీష్ మాట్లాడుతూ జనవరి 1 నుండి జనవరి 31 వరకు గవర్నమెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రోడ్డు సేఫ్టీ మంత్ కింద అబ్జర్వర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా సైబర్ సురక్ష అనే పేరుతో 15 రోజుల నుండి సైబర్ సేఫ్టీ నుండి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్ కి ప్రతి హెడ్ క్వార్టర్స్ కి రీచ్ అయ్యాము. ఫిబ్రవరి 1 నుండి అనంతపురంలో కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నాము. దానికి ముందు కావలసిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మరో 5 రోజుల్లో చేయడం జరుగుతుంది. ఎస్పీ పి జగదీష్ అన్నారు. నమస్తే అండి. సో మీకు అందరికీ తెలిసినట్టు జనవరి 1 నుంచి జనవరి 31 దాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి రోడ్ సేఫ్టీ మంత్ కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ 1 మంత్ కంప్లీట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు, ఒక డ్రైవర్ ఉండొచ్చు, స్కూల్ వాళ్ళు ఉండొచ్చు, పెట్రోల్ పంప్స్ ఉండొచ్చు, డ్రైవింగ్ స్కూల్స్ ఉండొచ్చు, మీడియా వాళ్ళు ఉండొచ్చు, అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా అందరూ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. సో వీళ్ళందరూ కలిసి గత 25 రోజుల నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని భాగంగానే ఇంకా వైడ్ పబ్లిసిటీ రావాలి అండ్ వైడ్గా మొత్తం మనము ఈ రోడ్ సేఫ్టీ సందేశం ఏముంది అది ప్రజల్లోకి వెళ్ళాలి అండ్ దాన్ని వాళ్ళు ఆచరణలోకి తీసుకురావాలి అనే మోటివ్తో నెక్స్ట్ 5 days ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా మనము సైబర్ సురక్ష అనే పేరుతో ఆల్మోస్ట్ 15 days సైబర్ సేఫ్టీ సంబంధించి ఇంటెన్స్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్కి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్కి కూడా అప్పుడు రీచ్ అవుట్ అయ్యాము. సిమిలర్గా ఇప్పుడు కూడా మనము నెక్స్ట్ 5 days రోడ్ సేఫ్టీ సంబంధించి అవేర్నెస్ మీటింగ్స్ అండ్ తదుపరి తర్వాత మళ్ళీ మనం దానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో దీని భాగంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి అనంతపురంలో కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది డ్రైవ్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము ఫిబ్రవరి 1 నుంచి. సో దానికి ముందు కావాల్సినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నెక్స్ట్ 5 daysలో చేయడం జరుగుతుంది. మనము ఫిగర్స్ చూసినప్పుడు గత 3 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఒక 1000 members వరకు ప్రాణాలు రోడ్ యాక్సిడెంట్స్లో కోల్పోయినప్పుడు 1500 members వరకు రోడ్ యాక్సిడెంట్స్లో ఇంజూర్డ్ ఉన్నారు. లాస్ట్ ఇయర్లోనే చూస్తే దాదాపు 300 మంది అనంతపురం జిల్లాలో డిఫరెంట్ రోడ్ యాక్సిడెంట్స్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. సో ఆల్మోస్ట్ 300 ఫ్యామిలీలు రోడ్ మీదకి వచ్చినట్టు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక జీరో యాక్సిడెంట్ డిస్ట్రిక్ట్గా మనం ఉండాలి, జీరో ఫెటాలిటీ రేట్ మనకు ఉండాలి అనే ఒక మోటివ్ పెట్టుకొని మనము ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ రోడ్ మీద పట్టుకొని చలానా వేస్తారు అనే ఒక మైండ్ సెట్తో వాళ్ళ కోసం మేము హెల్మెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. హెల్మెట్ మా కుటుంబం కోసం, మా ఫ్యామిలీ కోసం, మా అక్క చెల్లి అన్న తమ్ముడు భర్త భార్య కోసం, మన వాళ్ళ కోసం మేము హెల్మెట్ వేసుకోవాలి. మన వాళ్ళ కోసం మేము సేఫ్గా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అట్లాగే సేఫ్గా రిటర్న్ ఇంటికి రావాలి. సో ఆ మోటివ్ పెట్టుకొని మనము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో అందరూ స్టేక్ హోల్డర్స్ కోఆపరేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను.